కొంతమంది కోపంతో ఇది జర్నలిజం కాదు, ఇది మీడియా కాదు అనేది. అంటే ఒకసారి ఇప్పుడు విస్తృతి బాగా పెరిగిపోయింది సోషల్ మీడియా. ప్రతి వాళ్ళకి అరచేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, డేటా ఉంటుంది, చూస్తూ ఉన్నారు. యాక్చువల్ చెప్పాలంటే శాటిలైట్ ఛానల్స్కి పోటీ ఇచ్చే స్థాయిలో వాళ్ళకంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి చాలామందికి, యూట్యూబర్స్కి. కానీ అదే సమయంలో కొన్ని పెడపోకళ్ళు కూడా ఉన్నాయి సార్. ఏంటంటే వ్యూవర్షిప్ కోసం ఏదో ఒకటి లేనిది ఉన్నట్టుగా చెప్పటం, లేదంటే రూమర్స్ స్ప్రెడ్ చేయటం, ఇలాంటివి కూడా జరుగుతుంది. దీనికి ఎక్కడో ఒక చోట దీన్ని కంట్రోల్ చేయాలి అనేది కూడా ఒకటి ఈ మధ్య బాగా డిమాండ్ వస్తూ ఉంది. ఇక్కడ కూడా ఒక కమిటీ వేశారు ఆంధ్రప్రదేశ్లో, మంత్రుల కమిటీ ఏదో వేసినట్టున్నారు. దీన్ని ఎట్లా చేయాలి అంటే, పైగా ఇంకోటి ఏంటంటే అక్రిడేషన్లు కూడా అడుగుతున్నారు యూట్యూబర్స్ చాలామంది, మేము కూడా న్యూస్ ఇస్తున్నాం కదా అన్నట్టుగా. సో దాని మీద ఒక స్పష్టమైన విధానం అయితే ఉండాలి. మీరు ఎట్లా అంటే యూనియన్ తరఫున కానీ లేదంటే? నేను అకాడమీ చైర్మన్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కాగానే ముందు అటెండ్ అయిన ఇష్యూ ఇది. సోషల్ మీడియాకు దేర్ ఆర్ జెన్యూన్ జర్నలిస్ట్, జెన్యూన్ న్యూస్ కవరేజ్, అలాంటి ప్రజల ఆదరణ పొందిన కవరేజ్ ఉన్నటువంటి ఇవి ఉన్నాయి. ఎట్లా అని చెప్పి ఒక సీనియర్స్ జర్నలిజంలో ప్రింట్ మీడియాలో ఉండి ఈ ఎలక్ట్రానిక్ మీడియాలకు వెళ్ళినటువంటి మిత్రుల్ని, కొద్దిగా పాపులర్ ఈ వీటిని ఈ సోషల్ మీడియా ఛానల్స్ని అందరినీ ఒక 60-70 మంది వచ్చారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వచ్చిన ఇదేమిటంటే, వీ మస్ట్ అటెండ్ దిస్ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉంటారు ప్రింట్ మీడియాలో కూడా ఉన్నారు, కానీ రీచ్ ఇట్లా జరగదు. అవును, ప్రింట్ మీడియాలో అవాస్తవాలు, అబద్ధాలు, ప్రతిష్ట దిగజార్చే రీతి, నీతి ఇలాంటిని చేస్తున్న వాళ్ళు ప్రింట్లో కూడా ఉన్నారు. బట్ ఇంత రీచ్ ఉండదు, సోషల్ మీడియాకు ఉన్న రీచ్ లేదు. అందుకని రియాక్షన్ ఎక్కువ సోషల్ మీడియా మీద ఇమీడియట్గా రియాక్షన్స్ వస్తాయి. ఏమిటి అలా ఆలోచించినప్పుడు అప్పుడు నేను అర్థం చేసుకుని చెప్పింది ఏమిటంటే, భారతదేశంలో ఎక్కడా సోషల్ మీడియాకు గుర్తింపు లేదు. నెంబర్ 1, మీడియా అనగానే ఇది స్టేట్ సబ్జెక్ట్ కాదు, సెంట్రల్ సబ్జెక్టు. స్టేట్ సబ్జెక్ట్ ఏంటి అంటే, మీడియాకు జర్నలిస్టులకి, సంస్థలకి ఏదైనా వెల్ఫేర్ మెజర్స్ టేకప్ చేయటానికి హౌసింగ్ కానీ, హెల్త్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇన్సూరెన్సెస్ కానీ, ట్రబుల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడి అలాంటివి తప్ప, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి సంబంధించి ఒక న్యూస్ పేపర్, ఐదర్ ఇట్ ఈస్ ప్రింట్, వారపత్రిక, మాసపత్రిక, పక్షపత్రిక, 3 మాసాల పత్రిక, ఎనీ పేపర్ దట్ షుడ్ బి రిజిస్టర్డ్ బిఫోర్ ది RNI. ఇప్పుడు ఆ పేరు మార్చారు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇండియా, అదే కొత్త చట్టం తీసుకొచ్చారు. దే మస్ట్ బి రిజిస్టర్డ్. ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ RNI నెంబర్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు అబైడ్ బై ది రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది RNI. మంచి చెడు ఉంది, ఏం ప్రింట్ చేయాలా, ఏం ప్రింట్ చేయకూడదు, ఎలా ప్రింట్ చేయాలా, ఏమిటి మార్గదర్శకాలు ఉన్నాయి. సిమిలర్లీ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి దే షుడ్ గెట్ ఏ లైసెన్స్ ఫ్రమ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ. కేంద్ర ప్రభుత్వ సమాచార బ్రాడ్కాస్టింగ్ ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్కు గైడ్ లైన్స్ ఉన్నాయి. వాట్ అబౌట్ సోషల్ మీడియా? ఎనీబడి దట్ డే ఐ కేమ్ టు నో, ఐఫోన్ ఉంటే 2-3 ఇవి నడపొచ్చు అని చెప్పారు. మరి అందుకని ఎక్స్పీరియన్స్డ్ వర్కింగ్ జర్నలిస్టు, ప్రింట్ మీడియాలో వర్కింగ్ చేసినటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియాలో వర్క్ చేసిన వాళ్ళు సోషల్ మీడియా పెట్టుకున్నారు. దే ఆర్ రన్నింగ్ సర్టెన్ టైమ్స్, సర్టెన్ ఏజెన్సీస్ లైక్ యూ, ఎక్సలెంట్లీ దే ఆర్ డూయింగ్. ఎట్లా వీళ్ళని ఆదుకోవాలా అన్నప్పుడు, ఈ సంవత్సరం కొత్తగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్విటేషన్ కమిటీలో న్యూస్ పోర్టల్స్కి అవకాశం ఇచ్చారు. దానికి క్రైటీరియా ఇక ఇన్ని మిలియన్ వ్యూయర్స్ ఉంటే దెన్ ఒక ఎక్విటేషన్ అట్లాగే ఇచ్చారు. మేము ఈసారి తెలంగాణలో అది పొందుపరిచాము. వెబ్సైట్స్కి వ్యూవర్స్
అక్కడ ఆల్ ఇండియా అయితే ఎక్కువ ఉంటుంది, స్టేట్ అయితే తక్కువ ఉంటుంది, కొద్దిగా తక్కువించి తర్వాత దట్ షుడ్ బి లైసెన్స్ తీసుకొని ఉంటారు. వాళ్ళకి లైసెన్సింగ్ సిస్టమ్ ఉంది వెబ్ పోర్టల్స్కి. వాళ్ళు నడిపే నాటికి ఇప్పుడు నడుపుతుంటే ఈ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంటే కనీసం మినిమం ఆఫ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాన్ని వచ్చే సంవత్సరం కూడా ఇది నడుస్తుంది అన్న గ్యారెంటీ ఉండాలి, లైసెన్స్ అయి ఉండాలి. అలాంటి వాటికి తెలంగాణ దాంట్లో రికమెండ్ చేశాం ప్రభుత్వానికి. ఇక రెండవది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వృత్తి చాలా డోలాయమానంలో, ఉద్యోగాలు డోలాయమానంలో ఉన్నాయి. అందుకని కొంతమంది ఇలాంటి పద్ధతి సోషల్ మీడియాకి పోయారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ను బట్టి ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే సీనియర్ జర్నలిస్టులుగా ఫ్రీలాన్స్ ఆ సౌకర్యం కల్పించాలని చెప్పి ఉన్నాయి. విష ప్రచారాలు, వ్యక్తి దూషణలు, సంస్థ దూషణలు, పనిగొట్టుకుని చేసేటటువంటి అనైతికంగా చేసేటటువంటి అంశాలు ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి ఆలోచించాల్సింది తప్ప సోషల్ మీడియా యాజ్ ఎ హోల్ దీన్ని బ్యాన్ చేయాలా, సోషల్ మీడియా అవసరం లేదు అంటే ఇవాళ ఉన్న పత్రికా మీడియా సంస్థల తీరుతెన్నులు చూసినప్పుడు రోజు రోజుకు సోషల్ మీడియా అవసరాలు బాగా పెరుగుతున్నాయని. Like, share and subscribe to Rajaniti channel.